నిలబడాలంటే ఇవన్నీ కూడా నేను అప్పుడు మేము అలయన్స్లో ఉన్న భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం దృష్టికి తీసుకెళ్ళి ఆ రోజున జనసేన పార్టీ నుంచి చాలా బలంగా నిర్ణయం తీసుకున్నాం. ఆంధ్రప్రదేశ్కి ఉండేది ఒకే ఒక రాజధాని, అది అమరావతి అవుతుంది. అది మేము చాలా క్లియర్ కట్గా మేము చాలా బలంగా తీసుకున్నాం అధ్యక్ష. ఇది తీసుకున్న తర్వాత మాకు అక్కడి నుంచి 3 రాజధానులు అంటే సమస్యని పరిష్కరించకపోగా జటిలం చేశారు వీళ్ళందరూ. మేము అలయన్స్కి ప్రత్యేకించి మేము పెట్టుకుంది ఆంధ్రప్రదేశ్కి ఒక్కటే ఏక రాజధాని ఉంటుంది, దాన్ని ముందుకు తీసుకెళ్తాం. అదే కమిట్మెంట్తో వచ్చాం అధ్యక్ష. ప్రజలు దాన్ని అర్థం చేసుకున్నారు. మనస్ఫూర్తిగా దీనికి 164 సభ్యులతోటి ఎన్డీఏ కూటమిని గెలిపించారు. ఈ రోజున మేము ఆ మాట నిలబెట్టుకునే భాగంలో ఒక అడుగు బలమైన అడుగు పాదముద్ర పడింది అధ్యక్ష. ఇది చట్టసభల్లో ఇచ్చే మాట జస్ట్ ఒక ఏదో సింపుల్ ప్రామిస్ కాదు, ఏదో ఇస్తున్నాం చేస్తాం అలా కాదు. చట్టసభలో ఇచ్చే మాట ఇట్స్ కమిట్మెంట్, అంటే వాగ్దానం అధ్యక్ష. ఏదో ఇచ్చాం కదా మాట అలా కదా, ఇది వాగ్దానం అనే పదమే వాడతాం. వాగ్దానం అంటే మేము కష్ట నష్టాలు వచ్చిన కమిట్మెంట్ is what transforms a promise into a reality. This is what said by Lincoln. Commitment ఉన్న చోట కన్సిస్టెన్సీ ఉంటుంది. అందుకే మేము ఈ రోజున ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో వీఆర్ కమిటింగ్, వీ హ్యావ్ కమిటెడ్, విల్ మేక్ షూర్ దిస్ ఇస్ ఓన్లీ గోయింగ్ టు బి ద క్యాపిటల్ ఆఫ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. విల్ టేక్ ఇట్